ఆ! ఎలా అయినా నేను పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే దేవుడికి ప్రార్థన చేయాలి. దేవా! ఎలా అయినా జ్ఞానం ఇచ్చేది నువ్వే అన్నావు కదా యేసయ్య. నేను ఎలా అయినా పాస్ అయిపోవాలి యేసయ్య. పాస్ అయిపోవాలి. నాకు తెలుసు నువ్వు పాస్ చేస్తావని. నువ్వు పాస్ చేస్తావు. ఏంటి ప్రేయర్ హాల్ నుంచి సౌండ్ వస్తుంది? ఎవరు? మౌనికానా? అమ్మా మౌనిక, పాషం గారు వందనాలు పాషం గారు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే వచ్చి ప్రార్థన చేస్తున్నావు? దేని గురించి? అంటే పాషం గారు నేను ఒక్కరోజు కాలేజ్‌కెళ్ళింది లేదు. అలా అని ఒక్క ముక్క చదివింది లేదు. కానీ ఎగ్జామ్స్ మాత్రం వచ్చేసినాయి. ఇప్పుడు పాస్ అవ్వాలి కదా! అందుకే పాషమ్మ గారు దేవుడు జ్ఞానం ఇస్తాడని దేవుడిని అడగడానికి వచ్చాను. ఇదంతా బానే ఉందమ్మా. ఈ గిన్ని నీళ్లు ఇదంతా ఏంటి? అంటే పాషమ్మ గారు దేవుడు మనకన్నిటిని బుడ్డిలో దాచుంచుతా అన్నాడు కదా! అవును. దేవుడు మళ్ళీ ఏమైనా మర్చిపోతాడేమోనని నేనే నింపేస్తున్నాను. అవునా? సరే అమ్మా, నీ భక్తి బానే ఉంది. కానీ ఇంకొద్ది రోజు సమయం ఉంది కదా! నువ్వు శుభ్రంగా చదువుకో. ప్రార్థన చేద్దాం. దేవుడే సాయం చేస్తాడమ్మా. అలాగే పాషమ్మ గారు నాకు చదవాలని లేకపోయినా మీ మాట వల్ల చదువుతాను. సరేనమ్మా. వందనాలు పాషమ్మ గారు. వందనాలమ్మా. కొద్ది రోజుల తర్వాత పేపర్ చదువుదాం. న్యూస్ ఏముంది? ఈ మధ్య పేపర్లో న్యూస్ కన్నా ఉంటున్నాయి. హలో స్మైలీ, శ్రవంతి రండి. హాయ్. చూసారా అసలు పాసే అవనన్నారు నన్ను. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. అది మనం అంటే ఏమనుకుంటున్నావు? పీజీ రిజల్ట్స్ వచ్చాయా? కాలేజ్కి వెళ్ళాను, కానీ నేను సెకండ్ క్లాసే పాస్ అయ్యాను. నువ్వు కొన్ని రోజులు మాత్రమే కాలేజ్కి వచ్చాను, ఫస్ట్ క్లాస్లో ఎలా పాస్? అది మన టాలెంట్ అంటే మరి ఏమనుకుంటున్నావు? టాలెంట్ దీని బొంద. దేవుడు కరుణించాడు కాబట్టి పాస్ అయింది. పీజీ రిజల్ట్స్ విడుదల. పీజీ రిజల్ట్స్ వచ్చాయా? మౌనిక రాసింది కదా, కాల్ చేసి కనుక్కుందాం. సరే సరే కానీ ఇప్పుడు ఏం ఆర్డర్ చేయమంటారు? ఎగిరేవా, ఈదేవా, లేదంటే నడిచేవా, పాకేవా, మీ ఇష్టం. ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి. మనం పాస్ అయ్యాము ఫస్ట్ క్లాస్‌లో. సరే పద, ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం. ట్రింగ్ ట్రింగ్ ఆగాగాగా పాషం గారు ఫోన్ చేస్తున్నారు. అమ్మా వందనాలమ్మ మౌనిక. వందనాలు పాషం గారు. చెప్పండి పాషం గారు. అదే అమ్మా, పీజీ రిజల్ట్స్ వచ్చినాయి అంటగా? అంటే నిన్నే వచ్చినాయి పాషం గారు. అవునా? మరి చెప్పలేదేంటమ్మా? అంటే పాషం గారు నేను చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను పాషం గారు. అవునా? పోన్లే అమ్మా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మరి రేపు మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తున్నావుగా? అంటే సాక్ష్యం అంటే కాదు పాషం గారు, నిన్నే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. అవునా? జాబ్ లెటర్, ఆఫర్ లెటర్ రాగానే అది దగ్గరికి తీసుకొని మీ దగ్గరికి సాక్ష్యం చెప్పేస్తాను పాషం గారు. సరే పాషం గారు, నేను బయట ఉన్నాను కొంచెం ఫ్రెండ్స్తో, మళ్ళీ మాట్లాడతాను. సరేనమ్మా, అయితే ఉంటాను. మనం పదండి పార్టీ చేసుకుందాం. కొద్ది రోజుల తర్వాత ఏంటో పాస్ అయ్యేదాకా చదువైందా అన్నారు. ఇప్పుడేమో ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా అంటున్నారు. ఇప్పుడు ఎలా అయినా నాకు ఉద్యోగం వచ్చేయాలి. నేను ప్రార్థన చేయాలి. దేవా అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావు కదా, నేను అడుగుతున్నాను యేసయ్య, నాకు జాబ్ ఇచ్చేయండి, ఇప్పుడే ఇచ్చేయండి యేసయ్య, మీరు ఇస్తారు నాకు తెలుసు. దేవా ఎలా అయినా నాకు జాబ్ కావాలి యేసయ్య, కావాలి మీరు ఇస్తారు. మళ్ళీ మౌనిక అనుకుంటా. అమ్మా మౌనిక. ఏంటో ఇంకొంచెం ఈ గిన్నె నిండితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందేమో నాకు. అమ్మా మౌనిక. పాషం గారు వందనాలు పాషం గారు. వందాలమ్మా. ఇలా ప్రార్థన చేసి చాలా రోజులైనట్టుంది. మళ్ళీ ఏంటమ్మా? అదే పాషం గారు, అంటే అందరూ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు పాషం గారు. ఒక ఉద్యోగం కావాలి కదా, దేవుడిని అడుగుదామని వచ్చాను పాషం గారు. ఏం కాదమ్మా, మన దేవుడికి అసాధ్యమైనది ఏముంది చెప్పు? అదే పాషం గారు, అందుకే వచ్చాను పాషం గారు. సరేనమ్మా, నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. చేద్దామమ్మా, తప్పకుండా. సరే పాషం గారు, వెళ్ళొస్తాను. వందనాలు. సరేనమ్మా. కొద్ది రోజుల తర్వాత పాషం గారు. ఏంటమ్మా? నాకు జాబ్ వచ్చిందండి. అవునా? దేవుడికి వందనాలమ్మా. స్వీట్ తీసుకోండి. సంతోషం. సరే పాషం గారు.
కానీ అమ్మా, మరి దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు కదా, మరి చర్చికి వచ్చి కృతజ్ఞతార్పణలు లేదా సాక్ష్యం చెప్పడం లాంటివి చేస్తే బాగుంటుంది కదమ్మా. అంటే పాషమ్మ గారు జాబేగా వచ్చింది, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పాషమ్మ గారు. అవునా? ఇలా పెళ్లి కుదరనివ్వండి, మా భర్త నేను ఇద్దరం వచ్చి కలిసి సాక్ష్యం చెప్తాం. సరేనమ్మా. సరే పాషమ్మ గారు, వెళ్ళొస్తాను. గృహదర్శనాలకు వెళ్దాం. బాబు నరేంద్ర, పాస్టర్ గారు చెప్పండి. ఏంటయ్యా మొన్నటిదాకా చర్చికి వచ్చావు, ఈ మధ్యన రావట్లేదేంటి? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు? దేవుని నేను ఒక్కటే అడిగేవాడిని, నాకు కృపనిమ్మని. దేవుని కృప కోసమే ప్రార్థన చేసేవాడిని. అవునయ్యా, మన దేవుడు కృపామయుడు. కానీ ఇలా అవుతుందని అనుకోలేదండి. ఏమైందయ్యా? మొన్నే కృపకి వేరే వాడితో పెళ్లి అయిపోయింది. బాబు, కృప అంటే అమ్మాయా? సరే బాబు. ఏంటండి ఇలా తయారవుతున్నారు యవనస్తులు. అవును, మౌనికకి వివాహం అయిపోయింది, చాలా కాలం అయింది, రావట్లేదేంటో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకుందాం. కొద్ది సంవత్సరముల తరువాత పాషమ్మ గారు ఫోన్ చేస్తున్నారేంటి? ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. హలో. హలో మౌనిక, వందనాలమ్మా. వందనాలు పాషమ్మ గారు, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, మీరే చేశారు. అవునా? అదే ఏం లేదమ్మా, వివాహం అయింది, వచ్చి సాక్ష్యం చెప్తానన్నావు. అంటే పాషమ్మ గారు, అబ్బాయి పుట్టాలి కదా. అబ్బాయా? అవును పాషమ్మ గారు, అబ్బాయి పుట్టగానే వచ్చి సాక్ష్యం చెప్పేస్తాను పాషమ్మ గారు. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే, అబ్బాయే పుట్టాలని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అంటే అమ్మా, మీకు అబ్బాయి పుట్టాలని ఉపవాసం ప్రార్థన చేయాలమ్మా? మరి అంతేగా పాషమ్మ గారు, మీరు కాక మాకు ఎవరు ప్రార్థన చేస్తారు? అవునమ్మా, దైవజనులు అందుకేగా ఉన్నది. సరేనమ్మా. పాషమ్మ గారు, ఉపవాసం మాత్రం మర్చిపోమాకండి. అయ్యో, తప్పకుండా చేస్తానమ్మా. ఓకే పాషమ్మ గారు, వందనాలు. వందనాలమ్మా. చూసారండి, అయినా మగపిల్లడు ఆడపిల్లడు అనేది దేవుడిచ్చేది. సర్లేండి, ప్రార్థన చేద్దాం. కొన్ని సంవత్సరముల తర్వాత ఏంటి అసలు, నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు. ఒకసారి పాషమ్మ గారికి ఫోన్ చేసి రమ్మంటే పోద్దేమో. ట్రింగ్ 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 ట్రింగ్. వందనాలమ్మా మౌనిక. పాషమ్మ గారు. ఏమైందమ్మా? పాషమ్మ గారు, అసలు నా స్థితి ఏమీ బాగాలేదు పాషమ్మ గారు. మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్తే బాగుండిద్ది పాషమ్మ గారు. వస్తుందమ్మా ఇప్పుడే. అమ్మా మౌనిక. పాషమ్మ గారు. ఏమైందమ్మా, ఇలా అయిపోయావు? ఎవరు చూసుకోవడానికి లేరు పాషమ్మ గారు. అసలు ఒంట్లో ఏం బాగాలేదు, డాక్టర్లు రేపా మాపా అన్నట్లు ఉంది పాషమ్మ గారు. ఏం కాదమ్మా, ప్రార్థన చేద్దాం. కానీ ఈసారైనా నువ్వు సాక్ష్యం చెప్పాలి. అలాగే పాషమ్మ గారు. సరేనమ్మా. మౌనిక, అమ్మా మౌనిక, అమ్మా మౌనిక. చూశారు కదండి మౌనిక జీవితాన్ని. మనము కూడా మన జీవితంలో ఎన్నో అవసరాలను బట్టి ప్రార్థన చేస్తూనే ఉంటాము. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు ఎన్నో దయచేస్తూనే ఉంటారు. మనము ఎన్నోసార్లు అడగకుండానే ఆయన మనకు ఎన్నో ఇచ్చి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలతో మన జీవితాన్ని నింపుతారు. అయితే మనము ఎప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే అటువంటి పాపము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవడం అనే పాపం ద్వారా మౌనిక తన జీవితాన్ని కోల్పోయింది. మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటిని మరిచిపోయి దేవుడి సన్నిధిలో అన్నిటిని మరచి తిరుగుతున్నామండి. అయితే దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి అని సందేశాన్ని అందించడమే మా ఈ స్కిట్ ఉద్దేశం. దేవుడి ఈ స్కిట్ని అందరినీ దీవించును గాక.